ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సరే కదా, పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ ఇంగువాన్ని కూడా వేసేసుకొని 4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచి అల్లాన్ని, ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 4-5 వరకు కాశ్మీరీ ఎండుమిర్చిని తీసుకొని వీటిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఈ కాశ్మీరీ మిర్చి వేయడం వల్ల చట్నీ మంచి రంగులో వస్తుందన్నమాట. మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ మిర్చిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండును మరీ ఎక్కువగా వేసుకోకూడదు. చింతపండు వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి వేయించుకునే లోపే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ పల్లీల పైన పొట్టుని పూర్తిగా తీసేయకుండా సగం పల్లీలకి మాత్రమే పొట్టుని తీసుకొని ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఉల్లిపాయ, ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి మీకు చట్నీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో చూసుకొని నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఇడ్లీకి అయితే చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. అదే దోశలకైతే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోండి. ఆవాలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా ఈజీ. చట్నీ ప్రిపేర్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. అలాగే మన ఛానల్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్నీ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ.